ఆంధ్ర తెలంగాణ ప్రాంతం మధ్య జరిగిన ఒప్పందాలనే కనుక మనం పరిశీలన చేసి చూసినట్లయితే ఆ ఒప్పందాల లోపల కొన్ని అంశాలకు మాత్రమే చట్టబద్ధత అనేది ఉన్నది, మిగతా వాటికి చట్టబద్ధత అనేది లేదు అని చెప్పడం లేదు. చట్టబద్ధత కల్పించబడిన అంశాల లోపల వచ్చేటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి రీజనల్ కమిటీ, ముల్కీ రూల్స్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలు. ఈ 3 అంశాలు తప్ప మిగతా వాటికి దేని కూడా చట్టబద్ధత అనేది లేదు. చట్టబద్ధత కల్పించబడినటువంటి అంశాలు రాజ్యాంగాన్ని సవరించి మనకు ఓ హక్కుగా ప్రసరించబడిన అంశాలే ఉల్లంఘనకు గురైనప్పుడు ఎలాంటి చట్టబద్ధత అనేది లేకుండా చేర్చిన అంశాలు ఏ విధంగా ఉల్లంఘనకు గురైన విషయాన్ని కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా అన్నార్ గారు కాంకుజల్లో కూడా ఓ స్పష్టత ఇవ్వడం జరిగింది. అదేమిటంటే, ప్రజలని తన రిపోర్ట్ లోపల పేరా నెంబర్ 389 అనుకుంటా, అందులో స్పష్టంగా చెప్పాను, ఇద్దరు అసమాన భాగస్వాముల మధ్య ఒప్పందాలు అంటూ కుదిరితే ఆ ఒప్పందాలు ఎప్పుడు కూడా పనిచేయవు. స్కాటిష్ డివాల్యుయేషన్ ఒప్పందంలాగా, శ్రీబాగ్ లాగా ఒప్పందంలాగా అది ఎప్పుడు కూడా వర్కౌట్ అయ్యే ఒప్పందాలు కావు అని కూడా చెప్పడం జరిగింది. అంటే మనకి కల్పించబడినటువంటి అగ్రిమెంట్స్, హక్కులు, రక్షణలు ఏతున్నాయో వాటి ఉల్లంఘన గురించి మనమే కాదు 55 ప్రజలని తన రిపోర్టులో స్పష్టంగా చెప్పింది. అసమాన భాగస్వాములతో కుదిరేటువంటి ఏ ఒప్పందాలు కూడా సంధి కాలంలో పనిచేయి, అవి ఎప్పుడు కూడా ఉల్లంఘనకి కుదరని చెప్పి చెప్పడం జరిగింది. అదే ఈనాడు జరుగుతున్నటువంటి విషయం అని చెప్పి కూడా అన్నార్ గారు చెప్పినందుకు వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన తడకమల్ల వివేక్ గారు అడిషనల్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.